హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణవేణి. నేను దుబాయ్లో ఉంటున్నాను ప్రజెంట్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నేను దుబాయ్లో ఉండే ప్లేసెస్, ఇంకా దుబాయ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అని నాతో పాటు మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. నేను చేసే ప్రతి వీడియో అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇదిగో ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్. ఈ బిల్డింగ్సే ప్రజెంట్ మేము ఉండేవి. ఈరోజు మేము ఫామ్కి వెళ్తున్నాము. దుబాయ్లో ఫామ్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఏమేమి ఉన్నాయో ఈరోజు మనం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మేము వెళ్ళే ఫామ్ వర్ద్ అలీ అమర్ది. ఇది ఒక లొకేషన్ పేరు. ఏంటో ఈ దుబాయ్లో ఈ లొకేషన్ ప్లేసెస్ నేమ్స్ పలకడమే పెద్ద టాస్క్లా ఉంది. దుబాయ్లో చాలామంది అసలు చెట్లు ఉండవు, అది ఒక ఎడారి ప్రాంతం అని అంటూ ఉంటారు కదా, కానీ అదంతా అబద్ధం. ఇక్కడ ముందు చూస్తే మీకే అర్థమవుతుంది కదా వాటిని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో. ఇక్కడ చెట్లు ఒకటే కాదు, రోడ్లు కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ రూల్స్ మాత్రం అందరూ చాలా బాగా ఫాలో అవుతారు. మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మ్యాక్స్. ఇక్కడ ముందు వచ్చేది ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న ఒక పెద్ద టనల్. యాక్చువల్లీ ఈ టనల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది, బట్ వీడియో లెంతీగా అవుతుంది అని చెప్పేసి షార్ట్ కట్ చేసి పెట్టాను. ఇంత పెద్ద టనల్ చూడడం నేను కూడా ఫస్ట్ టైమే. ఆ ముందు కనిపించేది టోల్. అది ఆటోమేటిక్గా ఇండియాలో ఫాస్టాగ్ ఎలాగో అలాగే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఇంకా ఫామ్లోకి వెళ్ళి కంటిన్యూ చేద్దాం. ఎంట్రన్స్ చాలా చిన్నగా ఉంది. సో మేము డైరెక్ట్ వెళ్ళగానే ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ కనిపించాయి. అవి ఏంటో తెలియకుండానే టేస్ట్ చేశాను నేనైతే. తిన్నాక నాకు అర్థమైంది. అతను చెప్పాడు అది అంజీరా అని. నేను డ్రైడ్ అంజీరా చూడడమే తప్ప నేను ఎప్పుడు వీటిని డైరెక్ట్గా చూడలేదు. సో టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. వీటిని అలా జాగ్రత్తగా పెంచుతున్నారు. ఒక పెద్ద షెడ్ టైప్ అరేంజ్ చేశారు. వీటిని ఫ్యాన్లు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఎండకి చెట్లు ఉండడం చాలా కష్టం కదా, సో అందుకే ఇక్కడ ఇన్ని షెడ్లు వేసి దీంట్లో అంజీరా చెట్లు అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ఫామ్లో అయితే చాలా చెట్లే ఉన్నాయి. ఇక్కడ కొన్ని రకాల బర్డ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో పేర్లు అయితే నాకు తెలీదు, కాకపోతే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న చిన్న తాబేలు కూడా ఉన్నాయి. ఈ తాబేలు తల సేమ్ టు సేమ్ పాము లాగానే ఉంది. దాన్ని చూస్తే నాకైతే పామే గుర్తొచ్చింది. అండ్ ఇక్కడ ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. నేను వీటిని చూసి ర్యాబిట్స్ అనుకున్నా, కాకపోతే ఇవి ర్యాబిట్స్ కాదు, ఇది ఒక రకమైన పిగ్ అంట. వీటిని గినీ పిగ్ అని అంటారు. సో మన ఇంట్లో మనం ఎవరైనా మనల్ని నువ్వు పందిలా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని తిడుతూ ఉంటారు కదా, సో మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని పిగ్గులు కూడా క్యూట్గా ఉంటాయి. ఇవైతే చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి. సేమ్ ర్యాబిట్స్ లానే ఉన్నాయి. వీటిని కొంచెం గుర్తుపట్టడం కష్టంగానే ఉంది. ఇవి పిగ్గులు అంటే నమ్మేలా లేవు. అండ్ ఇక్కడ కొన్ని బాతులు అండ్ చాలా రకాల కోళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవి వచ్చేసి పావురాలు ఉన్నాయి కొన్ని. సో వాటికి ఫుడ్ అవన్నీ ఇట్లా వాటిల్లో మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా రకాల జింకలు ఉన్నాయి. వాటికి గడ్డి పెడుతుంటే ఒకదాని ఇంకొకటి పోటీ పడి మరీ వస్తున్నాయి. ఇవి పాపం చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. ఇంత ఎండలో ఇక్కడ వీళ్ళు వీటిని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంత ఎండలో వీటన్నిటిని మెయింటైన్ చేయడం అంటే చాలా గ్రేట్ అనే అనుకోవచ్చు. సో ఇంత ఎండకి మనుషులే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ దుబాయ్లో. సో వీటన్నిటిని వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వీటికి ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ.
పిల్ల ఏంటో తప్పిపోయినట్టుంది ఇక్కడ చాలా రకాల కోళ్ళు ఉన్నాయి. మన పల్లెటూర్లలో కూడా ఇన్ని రకాల కోళ్ళు నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ కోళ్ళు ఉన్నాయి. ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ మేకలు కూడా ఉన్నాయంట. సో ఇవి కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీటిని కూడా. ఇండియాలో లాగా ఇక్కడ చాలా మేకలు పెంచుతున్నారు. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎన్ని రకాల మేకలు గొర్రెలు ఉన్నాయో. ఇంకా ముందుకు వెళ్దాం పదండి, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఒక ఆవు చిన్న దూడ కూడా ఉంది. ఈ దూడ జస్ట్ కొన్ని అవర్స్ బ్యాకే పుట్టిందంట. అండ్ ఇక్కడ ఆవులు మేకలు గొర్రెలు కాకుండా చాలా రకాల చెట్లు కూడా పెంచుతున్నారు. బొప్పాయి, మామిడి, ఇంకా చాలా రకాల చెట్లే ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద ఒక తీగ టైప్ కనిపిస్తుంది కదా, ఇది కందగడ్డ. మన ప్లేస్లలో కందగడ్డ అంటాం కదా మన తెలంగాణ, కొన్ని ప్లేస్లలో మోరంగడ్డ అని కూడా అంటారు. సో అతనైతే కింది నుంచి కందగడ్డ తీస్తున్నాడు మా కోసం. అండ్ ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంది. మనం నార్మల్గా సపోటాలో వచ్చేసి ఇట్లా రౌండ్లో ఉండేవి మాత్రమే చూస్తాం కదా, ఇవేంటో బనానా టైప్ కొంచెం పొడుగులో ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉంది. కిడ్స్కి అయితే ఇది మంచి ఏరియా అని చెప్పొచ్చు. అండ్ ఫుట్బాల్ కోర్ట్ కూడా ఉంది. ఈ ఫామ్లో కూరగాయల చెట్లు కూడా ఉంటాయంట. కాకపోతే ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ కూరగాయల చెట్లు వీళ్ళు మెయింటైన్ చేయట్లేరు. ఇంకొక కొన్ని మంత్స్ అయితే కూరగాయల చెట్లు కూడా పెడతారంట. ఇఫ్ పాసిబుల్ మళ్ళీ ఒకసారి వచ్చి ఇంకో బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ. సో ఫైనల్లీ ఈరోజు ఇది మా ఫామ్లోని జర్నీ. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.